నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ధ్యేయం. అన్నదాత సుఖీభవ. పీఎం కిసాన్ పథకంలో భాగంగా ముత్తుకూరులో రైతుల ఖాతాల్లో 3వ విడత నిధులు జమ చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. విద్యార్థులకు భోజనం సరిగా పెట్టని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలపై చర్యలు. వెంకటాచలం మండలంలోని పలు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి. మనుబోలులో గుర్తు తెలియని మృతదేహం. జాతీయ రహదారి సమీపంలోని ఆంధ్ర విలాస్ పక్కనే గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వైభవంగా పల్లకీ సేవ. గూడూరు హైస్కూల్ రోడ్ లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నిర్వహించిన విశేష పూజలు, కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. మొదటి 2 విడతల్లో రైతుల ఖాతాల్లో ఇప్పటికే 14,000 రూపాయల వంతున జమ చేశామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ముత్తుకూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత నిధులను విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత నిధులను ముత్తుకూరులో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయనకు నాయకులు, కార్యకర్తలు, రైతులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000కు రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 కలిపి 20,000 రూపాయలు అందిస్తోందని తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కేంద్ర నిధులతో కలిపి 13,500 రూపాయల వంతులు మాత్రమే 4 ఏళ్ల పాటు ఇచ్చారని గుర్తు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలోనే 4 ఏళ్లలో రైతులు 82 కోట్లు అదనంగా పొందుతారని ఆయన వివరించారు. ఆల్రెడీ 14,000 రూపాయలు మొదటి 2 విడతల్లో ఇచ్చాము. దీంట్లో పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే మేము అన్నదాత సుఖీభవ కింద 14,000 ఇచ్చాము. గతంలో జగన్మోహన్ రెడ్డి 7,500 ఇచ్చి 13,500 ఇచ్చాడు రైతుకి 4 సంవత్సరాలు. మేము ఈ సంవత్సరం 20,000 ఇచ్చాము. వాళ్ళకి మాకు తేడా ఏంటంటే సంవత్సరానికి 9,371 కోట్లు అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఉంది, రాష్ట్రం ఉంది కల్పిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది 6,311 కోట్లు. తేడా ఎంతంటే సంవత్సరానికి 3,060 కోట్లు తేడా. ఈవెన్ 4 ఇయర్స్కి వేసుకున్నా కూడా 12,240 కోట్లు వాళ్ళకంటే ఎక్కువ రైతులకి ఇచ్చారు. ఏదైనా తీసుకోండి, తల్లికి వందనం తీసుకోండి, నువ్వు ఒక్క బిడ్డకి ఇచ్చాము, మేము ఎంతమందికైనా ఇచ్చాము. ఇది తీసుకోండి, పింఛన్ తీసుకోండి, నువ్వు యావరేజ్ 3,000 నుంచి 2,000 నుంచి 3,000 చేసేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నావు. యావరేజ్ 2,500 ఇచ్చాము. మేము 4,000 ఇచ్చాము. 33,000 కోట్లు సంవత్సరానికి ఇచ్చాము. దేశంలో ఫస్ట్. తల్లికి వందనం దేశంలో ఫస్ట్. అన్నదాత సుఖీభవ దేశంలో ఫస్ట్. మీరు ఏం చేసినావు? 3 గంటలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే భయం వేసిపోతుందంట అందరికీ, జర్నలిస్టులకి. 3 గంటలు 3:30 గంట. అదేంది నాయన సోది? ఆయన సొంత పత్రిక ఉంది, ఆ గ్రీన్ మీడియానా ఏంది, అదే బ్లూ మీడియా. దాంట్లో 4-5 పేజీలు కూడా పాపం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది రాయాలంటే. నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతుండా, అన్నదాత సుఖీభవ మేము 9,371 కోట్లు సంవత్సరానికి ఇస్తే నువ్వు 6,300 కోట్లు ఇచ్చావు. నువ్వు ఒక్క బిడ్డకి తల్లికి వందనం ఇస్తే మేము 3, 4, 5గురికి ఇచ్చాము. ఈ దేంట్లో నువ్వు ఫస్ట్ చెప్పు, ఏ కార్యక్రమం? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చావా? బస్సులో ఏమన్నా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చావా? ఒక్కటి ప్రతి దాంట్లో ఈరోజు నేను చెప్పాను, 7 రాష్ట్రాలు కలిసి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ ఇట్ట 7 రాష్ట్రాలు లెక్క చెప్పే అసెంబ్లీలు
కలిసి నెలకి పింఛన్లు వితంతువు వికలాంగుల ఓల్డేజ్ పెన్షన్స్ కలిపి 2725 crores 2725 కోట్లు 7 రాష్ట్రాలు కలిసి నెలకి ఖర్చు. ఒక్క ఆంధ్ర చిన్న రాష్ట్రం ఎంత 2715 కోట్లు, అంటే మీతో సమానంగా 7 రాష్ట్రాలతో సమానంగా. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనుబోలు జాతీయ రహదారి ప్రాంతంలో ఆంధ్ర విలాస్ పక్కనే గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. మృతుడిని ఎవరైనా గుర్తుపడితే ఎస్ఐ శివరాకేష్ కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భాగంగా వెంకటాచల మండలంలోని లింగంగుంట, సర్వేపల్లి గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఆయన తనిఖీలు చేసి మధ్యాహ్న భోజనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంకటాచలం మండలం సర్వేపల్లి, లింగంగుంట గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి తనిఖీ చేశారు. లింగంగుంట అంగన్వాడీ కేంద్రం తెరిచి ఉన్నప్పటికీ పిల్లలు, సిబ్బంది లేకపోవడం, 11 గంటలైనా పిల్లలకు వంట చేయకపోవడం, స్టాక్ రిజిస్టర్లో లోపాలు ఉండడాన్ని ఆయన గుర్తించారు. అలాగే టీహెచ్ఆర్ లబ్ధిదారులకు గుడ్లు అందలేదని తెలిసింది. సర్వేపల్లి అంగన్వాడీ కేంద్రంలో బ్లూ కలర్ గుడ్డు నిల్వలో ఉండడం, సూపర్వైజర్ దీర్ఘకాలికంగా కేంద్రాన్ని సందర్శించకపోవడం గమనించారు. అలాగే మరో జడ్పీ ఉన్నత పాఠశాలలో 540 కలర్ మార్కింగ్ లేని గుడ్లు నిల్వలో ఉన్నట్లు గుర్తించారు. ఈ అంశాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయుని మరియు ఎగ్ వెండర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. తోటపల్లి, గూడూరు మండలం చిన్నపల్లిపాలెం గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మితో కలిసి విద్యార్థులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారికి విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పనబాక లక్ష్మి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. పెద్దలు సోమిరెడ్డి గారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని బాలికలకు 8th, 9th క్లాసుల బాలికలకు 3132 సైకిళ్లు ఇవ్వాలా అని చెప్పని ఒక పట్టుదలతో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఇప్పటికే దాదాపుగా 1200 సైకిళ్లు పూర్తి చేస్తా ఉన్నారు. మా నాయకులు లోకేష్ బాబు గారు పాదయాత్రలో 3132 కిలోమీటర్లు నడిచిన సందర్భంగా అన్ని సైకిళ్లు ఇవ్వాలని చెప్పనని ఆయన అనుకున్నారు. కాబట్టి వారు ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి ప్రజలకి నేను న్యాయం చేయాలా, వారికి నేను సహాయకుడిగా ఉండాలా అని చెప్పని ఒక దీంతో ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరింతగా ఇచ్చింది. మేము లోకేష్ బాబు యువగళం ఆయన 3132 కిలోమీటర్లు తిరిగాడు. అందుకని 3132 సైకిళ్లు స్టూడెంట్స్ కి తీసేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాము. అంటే ఇంకా బ్యాలెన్స్ 1290 సైకిళ్లు. 1290 సైకిళ్లు కూడా ఏదైనా కంపెనీ సిఎస్ఆర్ కానీ లేదు మేము మా స్నేహితులు కానీ వేసుకొని అల్టిమేట్ గా 3132 సైకిళ్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నాం. 1840 ఈ రోజుతో అయిపోతుంది 5 మండలాలు. దాంట్లో ఇప్పుడు పనబాక లక్ష్మి గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు కూడా చీఫ్ గెస్ట్ గా ఈ రోజు రావటం జరిగింది. అయితే ఈ సేల్ కంపెనీలోనే వాళ్ళు అనేక కార్యక్రమాలు చేశారు. మాక్సిమం సోలార్ లైటింగ్ ప్లస్ గిరిజనులకి ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఇంకొకటి ముత్తుకూరులో ఒక హై స్కూల్, కేరళ మోడల్ హై స్కూల్ కింద బీపీసీఎల్ కంపెనీ 7 కోట్ల రూపాయలు అప్రూవ్ చేసింది. అది కూడా టేకప్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అక్కడ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 3,80,00,000 రూపాయలు వాళ్ళు ప్రాసెస్ చేశారు. అది వెంకటాచలంలో దాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేయటం జరుగుతుంది. అట్లే ఇక్కడ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద కూడా ఒక్కొక్క హై స్కూల్ కి కొన్ని హై స్కూల్స్ కి 50 లక్షల లెక్కన ఇచ్చాము. పిల్లలు గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌల్ పేతురు లోథరన్ సంఘంలో మండలకాల శిలువ ధ్యానంలో ఘనంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి శ్రమ మరణ చరిత్ర 3వ భాగంపై ధ్యానించుకున్నారు. సంఘ కాపరి ఎం ప్రవీణ్ రాజ్ క్రైస్తవులతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ మండలకాల శిలువ ధ్యానముల్లో ఎల్సిసి మరియు పిసిసి సభ్యులు పాల్గొన్నారు. శ్రమమరణ చరిత్రలో యేసు సన్హెడ్రిన్ ఎదుట నిల్చుట. సన్హెడ్రిన్ అంటే మొట్టమొదటిగా నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. మరి యూదుల యొక్క అది ఒక ప్రధానులు, ప్రధాన యాజకులు, పెద్దలు ఉన్నటువంటి ఒక సభ, ఒక న్యాయ సంబంధమైనటువంటి సభ. అది యేసు ప్రభు ఉన్నటువంటి ఆ కాలంలో ఇది పెద్దల సభ. దీంట్లో ముఖ్యమైనటువంటి అధికారులు, ప్రధానులు, ప్రజల పెద్దలు, ప్రముఖులైనటువంటి వారు ఈ సభలో ఉంటారు. కాబట్టి ఈ సభకు యేసుక్రీస్తు ప్రభుని తీసుకుని రావటము, న్యాయం కొరకు, శిక్ష కొరకు ఆయన్ని ఈ యొక్క సన్హెడ్రిన్ ఎదుట నిలువబెట్టారు. మరి దీంట్లో ప్రముఖులైనటువంటి వారందరూ కూడా ఉంటారని చెప్పాను. కాబట్టి యేసుని దోషిగా ఆయన్ని తీసుకుని మొట్టమొదటిగా ఈ యొక్క సన్హెడ్రిన్ సభకి తీసుకుని వచ్చారు. మరి యేసు ప్రభుకు తనకు ఏమైతే సంభవించబోతుందో అవన్నీ కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. ఆయనకి తెలుసు ఆయనకి ఎలాంటి శ్రమలు వస్తుందో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఎరిగిన వాడిగా ఉంటున్నాడు. అందుకే ఆయన మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాడు. ఆ బంట్రోతులు ఆయన్ని పట్టుకోవటానికి వచ్చినప్పుడు వారు ఆయన్ని కనుగొనలేకపోయినారు. అయితే యేసు ప్రభు వారిని కనుగొని ఏమంటున్నాడంటే, మీరు ఎవరిని వెతుకుచున్నారు? వాళ్ళు ఇచ్చిన జవాబు నజరేయుడైన యేసు అని ఆయనకి ఉత్తరం ఇచ్చిరి. అక్కడ కూడా ఆయన సత్యమే చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన సత్యమునకు ప్రదాత, సత్యము, నేనే సత్యం అని చెప్పాడు. అందుకే యేసు ఏమన్నాడంటే, నేనే ఆయనను, నేనే యేసుని అని. మీరు వెతుకుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎవరో కాదు, నేనే అని చెప్పి అనగా వారు గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. యేసు ఎవరో వారికి తెలియలేదు. ఈ రోజుకి కూడా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎవరో తెలియనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు లోకంలో. యేసు అంటే ఎవరో ఎరగనటువంటి వారుగా ఉంటున్నారు. కనీసము ఆయన ఎలాంటి దేవుడో కూడా చాలామందికి తెలియదు లోకంలో. ఎందుకంటే లోక సంబంధమైనటువంటి ఆ యొక్క గురుడితనంలో ఉండటం వల్ల ఆయన్ని ఎరగినటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు. అయితే ఇక్కడ యూదాని మనం చూసినట్లయితే ఆయన్ని అప్పగించుటలో ఒక ప్రత్యేకత చూస్తుంటున్నాము. యూదాకు మాత్రమే తెలుసు యేసు ప్రభు ఎవరు అనేది. 12 మంది శిష్యులలో యేసు ప్రభుని బాగా 12 మందికి తెలుసు, యూదాకు కూడా తెలుసు. కాబట్టి గుర్తు తెలుసు. కాబట్టి ఒక గుర్తు చెప్తున్నాడు వాళ్ళకి. ఏం చెప్తున్నాడంటే, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. అద్భుతమైనటువంటి గుర్తు చెప్పాడు. కాబట్టి మీరు ఆయన్ని పట్టుకొని భద్రంగా కొనిపోడు అని వారికి గుర్తు చెప్పాడు. యేసు ప్రభుని పట్టుకోవటానికి గుర్తు చెప్పినట్టుగా చూస్తున్నాము. మరి యేసును ముద్దు పెట్టుకున్నటకు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొని యూదా అప్పగించాడు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం అభిషేకాలు నిర్వహించారు. అలాగే సాయంత్రం సామూహిక లలిత సహస్రనామ పారాయణం, కుంకుమార్చన, పల్కీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కడివేటి శ్రీనివాసులు, రమణమ్మ దంపతులు వ్యవహరించారు.
श्री सूक्तं जपेत् सदा वरं शिवे सर्वात्मसानिके शरण्ये त्र्यम्बके गौरी श्री प्रचोदयातु याः परिधीर्य अपलापुष्पायाश्च पुष्पिणीः వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ధ్యేయం. అన్నదాత సుఖీభవ. పీఎం కిసాన్ పథకంలో భాగంగా ముత్తుకూరులో రైతుల ఖాతాల్లో 3వ విడత నిధులు జమ చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. విద్యార్థులకు భోజనం సరిగా పెట్టని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలపై చర్యలు. వెంకటాచలం మండలంలోని పలు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి. మనుబోలులో గుర్తు తెలియని మృతదేహం. జాతీయ రహదారి సమీపంలోని ఆంధ్ర విలాస్ పక్కనే గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వైభవంగా పల్లకీ సేవ. గూడూరు హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నిర్వహించిన విశేష పూజలు, కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.